జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై కొడతలేదు ఎందుకు పాపడ సంట చూస్తున్నా. ఇది మాది కాదేమో, ఈ గురువులదేమో కాదు, మీదే, మీ తర్వాత మాది. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. ఎందుకంటే ఏమబ్బా ఎందుకు జాయి కొట్టలేదు, ఏమన్నా అంటరాయి గురువులు అనుకోకూడదు. జై. ఈ యొక్క సభకు నా యొక్క నమస్కారం, ద్వాదశి నమస్కారాలు చేస్తూ, మరి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వేద వేదాంత సిద్ధాంత పూర్ణ బోధోపదేశికం ఆగయార్య సద్గురుభ్యో నమో నమః. సదానంద రామయార్య సద్గురుభ్యో నమో నమః. నిత్యానంద మాసయార్య సద్గురుభ్యో నమో నమః. మద్గురు చెన్నయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీప మధ్యమాం మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. సభకు నా యొక్క నమస్కారములు. మరి ఈ యొక్క చెప్పే విషయాలన్నీ బాగానే చెప్పారు సంపూర్ణంగా. నేనేం పెద్దగా ఏం చెప్పాను, 2-3 మాటలు చెప్తా. మరి ఈ యొక్క అచల బోధ అంటే ఎట్లా, ఇది ఎట్లా మనకు ఇది ఇమడుతుంది అంటే, ఏమన్నాడు భాగవత కృష్ణ, విని మీరి విదితుండని పనిబడి ప్రార్థించనేల పరసము వినుమిట్లనునే స్వనము చేయుమని తనకై తానవును సన్నిధానమందుంటే తెలుపుడియాను మానమిందుంటే మనవి చేసునే పాలిమ్మని లేగా తల్లికి తనకై తాని చూను దయచేసి తా సన్నిధానమందుంటే తెలుపుడి అను మానమిందుంటే. అంటే తల్లి ఆవు దూడ ఉన్నది. మరి ఆవుని దూడ అడుక్కునే అవసరం లేదు. పాలియమ్మ నాకు పాలియమ్మ అని దూడ అడుక్కోదు. మరి ఎట్లా ఇస్తుంది అది అంటే, ఆ తల్లిని చూపెట్టుకొని ఉంటే పాలిస్తుంది ఆవు. కానీ ఆ ఊరు పశువులలో పడి ఆ దూల చిన్న దూల దగ్గర పడి ఈ దూడ ఆ ఊరిలో పోయి పడ్డది. ఆట ఆడుకుంటా ఆ దూలతో ఆడుకుంటా సంతోషంగా పోయి ఆ ఊర్లో పడ్డది. పొదుముకి మబ్బాయిది ఆ ఊళ్ళో దూడ పడుతుంది, ఈ ఊళ్ళో ఆ పడుతుంది. అప్పుడు పాలి ఆ ఊళ్ళో దీనికి పాలి ఆయా వస్తుంది, ఇయ్యదు అనుకో. తల్లిని చూపెట్టుకొని ఉంటే పాలిస్తుంది, కానీ అడుక్కునే అవసరం లేదు. అట్లనే గురువు కూడా, ఇగో శిష్యుని యొక్క పద్ధతి అట్లనే. గురువు మతి బాగుండాలి, గురువు మతి కావాలంటే. శిష్యుడు ఏం చేయాలి, మతి బాగా ఉంటే ఎవరికైతే ఆ యొక్క గురు కరుణ తప్పనిసరిగా ఉంటది. విననేర్చి చెప్పనేర్చిన మనుజులకే దీనిలోని మర్మము తెలుసు. వినజెప్పనేరకుండిన మనుజులు ఈ బోధలోని మరుమా మెరిగేరా. దీనందుండే ధర్మా మెరిగేరా. దీనందుండే ధర్మా మెరిగేరా. జనులే కొబ్బెరికాయ తిననేర్పోగలవారు తిననేర్చునా కోటి తన కాకాయ భీన మరుమా మెరిగేరా. దీనందుండే ధర్మా మెరిగేరా. అంటే మరి
విననేర్చి చెప్పనేర్చిన మనుషులకే ఈ బోధ మర్మము తెలుస్తుందట. వినజెప్పనేరకున్నా అంటే వాడు వినడు, చెప్పాడు. చెప్పేది ఈయన నేర్చుకున్నాను. ముందు ఈయన నేర్చుకుంటే చెప్పనేర్చడానికి అవుతాడు. అందుకు ఈ బోధ ఎలాంటిది అంటే మనిషికి ఒక టెంకాయ దొరికింది, దాన్ని ఏం చేస్తాడు? నార పీకగలుగుతాడు, పడగొట్టగలుగుతాడు, తినగలుగుతాడు, దాంట్లో నీళ్లు తాగగలడు. అదే కొబ్బరికాయ ఒక కోతికి దొరికితే ఏం చేస్తుంది? ఆ నార తీయలేదు, దాన్ని పడగొట్టలేదు, దాంట్లో ఆ కొబ్బరి తినదు, దాంట్లో నీళ్లు తాగడానికి దాని నుండి కాలిపోయి. కోతికి కొబ్బరికాయ దొరికితే ఎట్లనో ఈ బోధ అట్లనే కోతి లాంటి మనిషికి కూడా ఈ బోధ దొరికిన లాభం లేదన్న. అందుకు మరి విననేర్చి చెప్పనేర్చిన మనుషులకి ఈ బోధ మరణం తెలుస్తుంది అని భాగవతుల కృష్ణ చెప్తున్నాడు. ఈ ఖండార్థాలు మరి చాలా ఉంటాయి, కానీ మాకేమో టైం లేదు. టైం ఉందో లేదు. అయ్యా జై సద్గురు ప్రభు మహారాజుకి జై. ఖండార్థాలు ఏంటని చెప్తాము. ఖండార్థాలు తీసుకొని చెప్పడం కాదు. ఎందుకంటే కృష్ణదేవి ప్రభువుల వారు నవమేకాల పండితులు కాబట్టి ఒక అక్షరం యువతలకు వచ్చిన భావం మారుతుంది, యువతలో భావం మారుతుంది. ఆ ఖండార్థాలు విన ముందు చదివి నేర్చుకోవాలి, అప్పుడే అర్థమవుతుంది. కానీ ఖండార్థాలు నేర్చుకున్నంత మాత్రాన అది కాదు. బ్రహ్మానంద వెంకటయ్య రాష్ట్రం అదే